ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం 11:28 మనం చూస్తే, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. దేవుని నామమున స్తోత్రం కలుగుగాక. నీ జీవితంలో వృద్ధి పొందాలంటే నీతిగా యథార్థంగా నువ్వు జీవించాలని లేఖనం సెలవిస్తుంది. మహాజ్ఞాని అయిన సొలొమోను ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆయన నీతిమంతులు ఎలా వర్ధిల్లుతారట, ఎలాగా వృద్ధి చెందుతారు అని అంటే చిగురాకు వలె. చిగురాకు ఎంత పచ్చగా చక్కగా చూడముచ్చటగా ఉంటుందో వారి జీవితాలు కూడా వారి అభివృద్ధి ఆ రీతిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. చిగురు చెందినట్లుగా నీతిమంతులు అభివృద్ధి వారి జీవితంలో కనబడుతుంది. యథార్థంగా జీవిస్తూ దేవుని కృపలో ఉన్నప్పుడు యథార్థవంతులకు నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములని దేవుని లేఖనం సెలవిస్తుంది. అయితే దేవుడు వారిని వృద్ధి పొందించాడు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు అన్నాడు. వారు మొవ్వు వేస్తూ వారి యొక్క అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నీతి అనేటువంటిది ప్రవర్తన, దేవుడు చూచేటువంటిది, దేవునికి కనబడేటువంటిది కనుక దేవాది దేవుడు నీతిని ఆయన కనుపరిచేటువంటి వాడు. మన నీతి క్రియలను ఆయన చూచేటువంటి వాడు, నీ సత్క్రియలను ఆయన చూచేవాడు, నీ యొక్క క్రియల ఫలాన్ని ఆయన చూచేవాడు. కనుక నిన్ను చూస్తున్నప్పుడు దేవాది దేవునికి నువ్వు ఎలా కనబడతా ఉన్నావు? నోవాహును చూచినప్పుడు ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా కనబడుచున్నావు అన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని దృష్టికి నువ్వు ఎలా కనబడతా ఉన్నావు? దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు ఒక వ్యభిచారిగా కనబడుతున్నావా? ఒక త్రాగుబోతుగా కనబడుతున్నావా? ఒక దొంగగా కనబడుతున్నావా? ఒక దగాకోరుగా కనబడుతున్నావా? దేవుని లేఖనాలు మనం చూస్తే నీతిమంతులు వర్ధిల్లుతారు. ఎవరు వర్ధిల్లుతారు? నేను తక్కిడి బిక్కిడిగా జీవించి నా జీవితం వృద్ధి చెందట్లేదంటే అది సరైన విధానం కాదు. దేవునికి నిన్ను అప్పగించుకుని నీతిగా నువ్వు జీవించినప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతావు. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు నాయనా. నీతిమంతులు చిగురాకు వలె చిగురుస్తారని, వృద్ధి చెందుతారని నువ్వు తెలియజేస్తావు. నీ యొక్క అభివృద్ధి, నీతిమంతులు వారి జీవితాల్లో ఎలా వృద్ధి చెందుతారో నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు నీ మాటలు మా వెనుకల్లో దీవించి అభివృద్ధి పరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.